నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించును, నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. చూడండి, దేవుడు చెబుతూ ఉన్నాడు, నా మహిమ నిమిత్తము అంటాడు. కనుక దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, దేవుడు మనల్ని ఎందుకు రూపించాడు, దేవుడు మనల్ని ఎందుకు కలుగ చేశాడంటే ఆయన నామానికి మహిమ తెచ్చే వారంగా మనం జీవించాలి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఎవరికి వాళ్ళే తమను తాము ఏం చేసుకుంటున్నారు, మహిమపరుచుకుంటున్నారు, గొప్ప చేసుకుంటున్నారు. పేరేమో దేవుడి పేరు చెప్తున్నారు, కానీ ఘనతంతా వాళ్ళే పొందుకుంటున్నారు. చూడండి, కొన్ని రోజుల క్రితం, కొన్నాళ్ళ క్రితం ఒక ఊర్లో ఒక మీటింగ్ జరిగింది. ఒక గృహప్రవేశం అన్నమాట. గృహప్రవేశం జరిగితే ఏమైంది, ఆయన బాగా డబ్బున్న ఆయన, ప్రార్థనకు వస్తాడు, బాగా డబ్బున్న ఆయన. అయితే ఏం చేశాడు, ఇల్లంతా కూడా పెద్ద బంగ్లా కట్టించాడు. అన్ని ఖరీదైన రాళ్ళు, ఖరీదైన కలప, ఖరీదైన టైల్స్ అంతా కూడా, ఇల్లంతా కూడా ఆర్భాటంతో అలంకరించాడు అన్నమాట. సరే, ఆయన ఇల్లు కాబట్టి, ఆయన దగ్గర డబ్బులు ఉంది కాబట్టి ఆయనకి ఇష్టంగా కట్టుకున్నాడు, అది వేరే విషయం. అయితే ఏమైంది, ఆ రోజు సాయంత్రం ఇంటి దగ్గర ప్రార్థన పెట్టాడు, గృహప్రవేశ ప్రార్థన. గృహప్రవేశాన్ని మనం ఏమంటాం, హౌస్ డెడికేషనా, అంతేనా? హౌస్ డెడికేషన్ అంటే మీకు అర్థమవుతుంది. పెట్టుకున్నాడు, బాగానే ఉంది, ప్రార్థన పెట్టుకున్నాడు, దేవుని పిల్లల్ని పిలుచుకున్నాడు, అంత బాగానే ఉంది. అయితే ఇంటికి వెళ్ళేసరికి ఏమైంది, ఇల్లంతా కూడా లైటింగ్, భారీ లైటింగ్ చేశాడు. ఇల్లంతా మొత్తం, ఇల్లు మొత్తం ఒక భవనం లాగే, దాన్ని అంటారు కదా, మెరిసిపోతా ఉందన్నమాట. ఇల్లంతా కూడా లైటింగ్ తో, ఇల్లంతా కూడా లైట్లు, కన్నులు మిలిమిట్లు కలిపి లైటింగ్ వేశాడు ఇంటికి. అంతటితో ఆగాడా, దారి పొడుగుతా సందు మొత్తం లైటింగ్ వేశాడు. అయితే ఇంటికి ప్రార్థనకు వచ్చిన అయ్యగారు అన్నారు, ఏంటయ్యా ఈ లైటింగ్ ఏంటి, అట్టహాసం ఏంటి, ఈ ఆర్భాటం ఏంటి, మనకెందుకు ఘనత, మనం ఎవరిని కనపరచాలి, దేవుని కనపరచాలి. నువ్వు దేవుణ్ణి కనపరచడం పక్కన పెట్టేసేసి నీ ఆర్భాటము, నీ ఆడంబరము, ఈ లైటింగ్ ఏంటంతా, మనం అందరం కలిసి ప్రభువుని హెచ్చించాలి. చూడండి అని ఆయన అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, పాస్టర్ గారు అన్నారు, నువ్వు ఈ లైటింగ్ అంతా ఆపితే గానీ మేము ప్రార్థన పెట్టమన్నా. వాస్తవం జరిగిందనమాట. నువ్వు ఈ లైటింగ్ అంతా ఆపితే గానీ ప్రార్థన పెట్టమన్నాడు. ఆయన అయ్యగారు మాట విన్నాడు, లైటింగ్ ఆపాడు, ప్రార్థన చక్కగా జరిగింది. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనము భోజనము చేసినను పానము చేసినను దేవుణ్ణి మహిమార్థం చెయ్యాలి, అది నేర్చుకోవాలి. కనుక ఏ మానవుడు కూడా ఘనత పొందకూడదు. చూడండి, ప్రకటన గ్రంథంలో ఏమనుంది చూడండి, నా మాట కాదు దేవుని మాట చూడండి. మీరు దేవుని మాట చెప్తేనే చక్కగా వింటారు. చూడండి, ప్రకటన గ్రంథంలో ఏమనుందో చూడండి. ప్రకటన గ్రంథంలో ఏమనుంది, నీవు యోగ్యుడవు అని ఉంది చూడండి. నీవు ఆ ముద్రలను తీసుకొని దాని విప్పుటకు 4వ అధ్యాయమా 5వ అధ్యాయమా చూడండి, 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. ప్రకటన 5:9. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు, ఆగండి ఒక్క నిమిషం. అక్కడ ఎవరు యోగ్యుడంట, యేసు ప్రభు ఒక్కడే యోగ్యుడు. దేవునికి యోగ్యుడు, దేవుని కన్నా ఆయన యోగ్యుడు.
దేవునికైనా ఆయన యోగ్యుడు. అంతేకాదు అక్కడ అర్హుడు అని కూడా ఉంటుంది చూడండి. అక్కడ చూడండి 12వ వచనం చదవండి. వారు ఏమంటున్నారు? వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతలు మహిమలు స్తోత్రమును పొందనరుడని ఎట్లా చెప్తున్నారంట? గొప్ప స్వరముతో చెప్పుచుండు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడు, యేసు ప్రభు ఒక్కడే. ఆయన అర్హుడు, ఆయన యోగ్యుడు, ఆయన మాత్రమే ఘనత మహిమ ప్రభావములు పొంద అర్హుడు. అంటే ఆయన అర్హుడు అంటే మనం ఎవరం కూడా అర్హులము కాము. మనం అర్హులం కాదు. ధూళి బూడిద వంటి వారం మనం. ఆ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం మన్నే. దేవుడు మనల్ని ఎందులో నుంచి చేశాడు? మట్టిలో నుండి చేశాడు. మనం మన్నే అనే విషయం మనం మర్చిపోకూడదు. కనుక నా నిమిత్తము, నా మహిమ నిమిత్తము అంటున్నాడు దేవుడు. సరే, 3 విధాలుగా మనం దేవుణ్ణి మహిమపరచవచ్చు. 3 విషయాలు చూద్దాం మనం బలవర్తమానంలో. మనం సమయాన్ని చూసుకుంటూ 3 విషయాలు చూద్దాం. 3 విధాలుగా మనం దేవుని మహిమపరచాలి. మహిమపరచడం అంటే ఘనపరచాలి. ఘనపరచటం అన్నా, మహిమపరచటం అన్నా, హెచ్చించటం అన్నా, ఈ 3 పర్యాయ పదాలు. సరే, మొదటి విషయం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథంలోకి రండి. మొదటి విషయం చూద్దాం. మనం ఏ విధంగా దేవుని మహిమపరచాలి? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలోకి రండి. మొదటి విషయాన్ని చూద్దాం. 14వ అధ్యాయము ప్రకటన గ్రంథం 7వ వచనం చదవండి. అతడు మీరు దేవునికి భయపడి చాలండి. మొట్టమొదటి విషయం, మనం దేవుని ఎట్లా మహిమపరచగలమంట? మనం దేవునికి భయపడుట ద్వారా. అందరు చెప్పండి, దేవుని బట్టి భయపడుట ద్వారా. ఇది చాలా ప్రాముఖ్యం. దేవునికి భయపడటము చాలా ప్రాముఖ్యమైంది. మనం ఎప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. బైబిల్లో ఒక ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను అని చెప్పాడు. చూడండి, యోనా గ్రంథం చూడండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. యోనా గ్రంథంలో దేవుని యందు భయభక్తులు కలిగిన ఆయన్ని మనం చూస్తాం. చూడండి, మొదటి అధ్యాయము, యోనా గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనం చదవండి. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయులను సముద్రమునకును భూమికి సృష్టికర్త అయి ఆకాశమందు ఉండు దేవుడై ఉన్న యెహోవా యందు చూడండి ఏమంటున్నాడు? ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఎవరైనా? యోనా. అమ్మా వింటున్నారా? బొట్టు తర్వాత చదివేసుకుంది. ఇటే చూడాలి. మీరు చాలా నిశ్శబ్దంగా చక్కగా దేవుని వాక్యాన్ని వినాలి. వింటున్నారు, వినట్లేదని నేను అనడం లేదు. ఇంకా బాగా వినాలి, ఇంకా బాగా వినాలి. మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, ఎందుకంటే మీరు కొంతమంది పశువులు ఉన్నాయి కాబట్టి. ఒక ఎద్దుల బండి ఉందంట. ఒక ఎద్దుల బండి ఉంటే
ఆ ఎద్దుల బండికి 2 ఎద్దులు ఉన్నాయంట. 2 ఎద్దులు ఉంటే ఒక ఎద్దేమో బాగా పరిగెత్తేదంట, బాగా పరిగెత్తింది. ఒక ఎద్దేమో సరిగా పరిగెత్తదంట, నిదానం అంట దానికి బాగా నాలాగా. అయితే యజమానుడు ఆ ఎద్దుల బండి సరిగా వెళ్ళట్లేదని ఏం చేశాడో చెప్పండి. ఏం చేస్తే ఎద్దుల బండి బాగా పరిగెత్తింది చెప్పండి. ఎందుకంటే నాకు ఎద్దుల గురించి తెలియదు, ఎద్దుల బండి గురించి కానీ ఎద్దుల గురించి కానీ నాకు ఎక్కువ తెలియదు, మీకే బాగా తెలుసు. చెప్పండి. ఆ యజమానుడు 2 ఎద్దులు ఉన్నాయి కదా, ఒక ఎద్దేమో చక్కగా పరిగెత్తుతుంది, ఒక ఎద్దేమో కొద్దిగా లేజీ అన్నమాట, స్లోగా వెళ్తుంది అనమాట. అప్పుడు ఆ యజమానుడు ఆ ఎద్దుల బండి బాగా వెళ్ళటానికి ఏం చేశాడో చెప్పండి. సరే, ఏం చేశాడంటే బాగా పరిగెత్తే ఎద్దునే కొట్టాడంట. ఎందుకంటే పరిగెత్తే ఎద్దుని కొడితే ఇంకా అది ఏం చేసింది, ఇంకా బాగా పరిగెత్తిందంట. అప్పుడు దాంతో పాటు ఈ పరిగెత్తని ఎద్దు కూడా పరిగెత్తుంది. అట్లా మీరు బాగా వింటున్నారు, మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు, ఇంకా బాగా వినాలి. సరే, యోన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని ఆవరణంలో దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని కలిగి ఉంటామో దానిని బట్టి దేవుని నామానికి ఏం జరుగుతుందంట, మహిమ కలుగుతుంది. మొదటి విషయం. ఇంకా ఇక్కడ యోనా గ్రంథంలోనే ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవునికి భయపడ్డారంట. చూడండి, అక్కడే యోనా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. చూడండి, అప్పుడు ఏం జరిగిందంటే 15 కూడా చదవండి. యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి, పడవేయగానే ఎప్పుడైతే యోనా చెప్పినట్లు అయ్యా ఈ తుఫాను నా వల్లే వచ్చింది కనుక మీరు ఏం చేస్తారు, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, మీకు ఈ తుఫాను ఆగిపోద్ది అని యోనా చెప్పినప్పుడు వాళ్ళు యోనా చెప్పినట్టే యోనాన్ని ఎత్తి సముద్రములో పడవేసి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఎప్పుడైతే సముద్రము పొంగకుండా ఆగిందో అప్పుడు ఏం జరిగిందంట, 16వ వచనం. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు దిగులుగా భయపడి ఆయనకు బలి అర్పించి, ఎంత వాళ్ళందరూ అన్యులు ఎప్పుడైతే ఆ యోనాన్ని ఆ సముద్రంలో పడవేశారో ఆ సముద్రం పొంగకుండా ఆగింది. అప్పటి వరకు యెహోవా దేవుడు అంటే ఎవరు ఎరగని వాళ్ళు ఎప్పుడైతే ఆ సముద్రం పొంగకుండా ఆగిపోయిందో అది చూడగానే వాళ్ళు యెహోవా దేవునికి మిగులా భయపడ్డారు. మొక్కుబడులు చెల్లించి వాళ్ళు బలులు అర్పించి దేవునికి మహిమను చెల్లించారు. మొదటి విషయం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడు, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోలేదనుకో దేవునికి మహిమ కలగదు. రెండో విషయానికి అర్థం రండి. ఇంకా మనం ఎట్లా దేవునిని మహిమపరచవచ్చు, ఇంకా మనం చూసినట్లయితే కీర్తనల్లోకి రండి. రెండో విషయాన్ని చూద్దాం. కీర్తనలు 50వ కీర్తన రెండో విషయాన్ని చూద్దాం. మనం ఇంకా ఎట్లా దేవునిని మహిమపరచవచ్చు. కీర్తనలు 50వ కీర్తన 15వ వచనం చదవండి. ఆపత్తి కాలమున నీవు నన్ను గూర్చి మొర్ర పెట్టుము, నేను విడిపించదను, నీవు నన్ను. ఇది రెండో విధానం.
ఆపత్కాలంలో ఏం చేయాలంటే మనం దేవునికి మొర్రకు ప్రేమ్ సింగ్ అన్న స్వరం వినపడుతుంది, మీ స్వరం ఏం వినపడుతుంది? ఏం చేయాలి? ఇప్పుడు ఆపత్కాలమున ఆయనను గురించి మనం మొర్ర పెట్టాలి. మొర్ర పెట్టడం అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పొద్దున రాగానే మైకులో పాట వినపడుతుంది, ప్రార్థన వినడి పావనుడు అనే పాట వినపడుతుంది. మంచి మంచి పాటలు పాడుతున్నారు ఈ ఊరిలో కూడా అనుకున్నాను. కనుక ఆపత్ కాలమున మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన బైబిల్లో భక్తులైన వాళ్ళు ఎట్లా భక్తులయ్యారు? వాళ్ళు తమకు వచ్చిన కష్టాలు, తమకు వచ్చిన శ్రమలు, తమకు వచ్చిన అనారోగ్య పరిస్థితుల నుండి వాళ్ళు ఎట్లా బయటపడ్డారు? కేవలము దేని ద్వారా? ప్రార్థన ద్వారానే. విశ్వాస యొక్క జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. యేసు ప్రభువారే ఆయన దేవుని కుమారుడై ఉండి ఈ లోకంలో జీవించినంత కాలం ఎంతో సమయాన్ని ఆయన ప్రార్థనకు కేటాయించారు. ఈ మధ్య ఒక ఊళ్ళో ఒక ఇంట్లో ఒక పాప పుట్టిందంట. పాప పుడితే ఆ ఇంట్లో వాళ్ళు చర్చికి అయితే వస్తారు కానీ వాళ్ళ ఇంట్లో అసలు ప్రార్థనే చేయరంట. ప్రార్థన చేసే అలవాటే లేదంట వాళ్ళకి. ఊరికి ఆదివారం బైబిల్ పట్టుకొని వస్తారు, ఆ కూర్చొని అయ్యగారు చెప్పే 4 మాటలు వింటారు, అక్కడే విడిచిపెట్టేసేసి ఇంటికి వెళ్ళిపోతారు. అయితే ఏమైంది? ఈ అయ్యగారికి ఏమో చాలా భారం అంట. ఏమని? వీళ్ళు ప్రార్థనలోకి నడిపించాలి, వీళ్ళని వీళ్ళు బాగా ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి, ఎట్లాగాని ఆ కుటుంబం కొరకు ఈయన ప్రార్థన చేస్తూ ఉంటాడంట. సరే ఏమైంది? ఒకరోజు వాళ్ళ ఇంట్లో పాప పుట్టింది. అక్కడుండే అయ్యగారిని ఇంటికి ప్రార్థనకి పిలిచి అయ్యా దేవుడు మరి మాకు ఒక పాపనిచ్చాడు, ఆ పాపకి మీరే మంచి పేరు పెట్టాలి, పేరు పెట్టి మా ఇంట్లో ప్రార్థన జరిపించాలి, మీరు రాకపోతే మేము ఊరుకోం. మీరు అలా అందరూ ఎందుకు ఊరుకోమని అందరూ, కానీ వాళ్ళు మాత్రం ఏమన్నారంటే మీరు రాకపోతే మేము ఊరుకోం అన్నారు. సరే ఏమైంది? ఒకరోజు ఆ అమ్మాయికి పేరు పెట్టడానికి ఇంటి దగ్గర ప్రార్థన పెట్టారు. ప్రార్థన పెడితే ఏమైంది? ఈయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట. అయ్యా మరి ఆ పాపకు పేరు పెట్టమన్నారు, ఏం పేరు పెట్టమంటావు అని దేవుణ్ణి అడిగాడంట. అయ్యా మరి వాళ్ళ ఇంట్లో ప్రార్థన అనేది లేదు కదా, కనుక ఇక నుంచి నువ్వు ఆ అమ్మాయికి ఏం పేరు పెట్టావంటే ప్రార్థన అనే పేరు పెట్టు. ఇక నుంచి వాళ్ళ ఇంట్లో ఏముంటది? ప్రార్థన. సరే అని వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆ పాపకి ప్రార్థన పెట్టారు. ఇక నుంచి వాళ్ళని అడిగారు, అమ్మా మీ ఇంట్లో ప్రార్థన ఉందా అని అడిగితే అదేం చెప్తారు? అయ్యా మా ఇంట్లో ఆ ప్రార్థన ఉంది అని చెప్తారు. కనుక ప్రియ సహోదరులు, మన ఇంట్లో ప్రార్థన ఉందా అనేది ఒక ప్రశ్న. వారం క్రితం ఒక గమ్మత్తు జరిగింది. వారం క్రితం ఒక ఇంట్లో పని చేయటానికి వెళ్ళాను. నేను కరెంటు పని చేస్తుంటా. హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక విశ్వాసుల ఇంటికి వెళ్ళాను. నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళగానే గోడలన్నీ పరిశీలిస్తుంటా. గోడలు స్టోరీలు చెప్తుంటాయి. తెలుసో లేదో మీకు? గోడలు వాళ్ళ ఇంట్లో వాతావరణం స్టోరీలు చెప్తా ఉంటాయి గోడలు. సరే ఇంటికి వెళ్ళగానే నాకు ఎదుర్కొండా మంచి వచనం కనిపించింది. ఎడతెగక ప్రార్థన చేయండి. అమ్మో ఈ ఇంట్లో పెద్ద పెద్ద ప్రార్థనా పరులు ఉన్నారేమో, ఇంత పెద్ద వచనం ఇంట్లోకి రాగానే ఎదుర్కొండ పెట్టారు అనుకున్నా. సరే ఇంకో గదిలోకి వెళ్ళగానే టీవీ మోగుతా ఉంది. టీవీ చూస్తూనే ఉన్నారు చూసేవాళ్ళు. సరే మనకెందుకు, మనం వచ్చిన పని ఏంటి, మనం పని చేసుకుని వెళ్ళాలని నేను పని చేసుకుంటా. దాదాపు 3-4 గంటలు వాళ్ళ ఇంట్లో పనులు చేసాం.
మేము 3-4 గంటలు పని చేస్తున్నంతసేపు ప్రార్థన వినబడలేదు. నేను ఏం వినబడింది? ఆ టీవీలో వచ్చే శబ్దాలు ఎడతెగక వాళ్ళ ఇంట్లో టీవీ మోగుతూనే ఉంది. అక్కడే మా వచనం పెట్టారు, ఎడతెగక ప్రార్థన చేయండి అని పెట్టారు. కానీ వాళ్ళ ఇంట్లో చేసేది ఏంటి? ఎడతెగక టీవీ మోగినట్టే ఉంటుంది. విశ్వాస యొక్క జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. యేసు ప్రభువు చెప్పారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రభు మాటని తేలిగ్గా తీసుకోవద్దు. హిజ్కియా అనారోగ్యానికి గురయ్యాడు. యెషయా ప్రవక్త వచ్చాడు, ఓ హిజ్కియా రాజా, నువ్వు మరణమవుతూ ఉన్నావు, నీ ఇల్లుని చక్కబెట్టుకో అని చెప్తే హిజ్కియా ఊరుకున్నాడా? హిజ్కియా మామూలు వ్యక్తి కాదు. దావీదు తరువాత యూదా రాజులలో అంత గొప్ప రాజు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం హిజ్కియా మాత్రమే. హిజ్కియా జీవితం అసమానమైన జీవితం. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ప్రభు చిత్తమైతే హిజ్కియా గురించి మనం చూద్దాం. చాలా ప్రఖ్యాతి చెందినటువంటి చక్రవర్తి యూదా రాజు హిజ్కియా గొప్ప ప్రార్థనాపరుడు. దావీదు తరువాత యూదా రాజులలో ప్రార్థనాపరుడు ఎవరైనా ఉన్నారంటే అతడు హిజ్కియానే. ఎప్పుడైతే యెషయా ప్రవక్త వచ్చి చెప్పి వెళ్ళాడో, హిజ్కియాకి ప్రార్థన చేయడం అలవాటు, ప్రతి దాన్ని కూడా దేవునికి విన్నవించుకోవడం అలవాటు, మంచి అలవాటు. ప్రతి సమస్యను కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో దేవునికి తెలియజేసేవాడు. కనుక ఎప్పుడైతే నీవు మరణమవుతూ ఉన్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెషయా వచ్చి చెప్పాడో, వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హిజ్కియా గోడ తట్టు తిరిగాడు. కన్నీళ్లు విడిచుచు, ఒక రాజు కన్నీళ్లు విడిచుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ప్రియ సోదరుడా, నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? ఏ రోజైనా ఇన్ని సంవత్సరాలలో దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసే అలవాటు ఉందా నీకు? అది చాలా ప్రాముఖ్యం. కన్నీటి ప్రార్థనకు దేవుడు స్విచ్ వేస్తే లైట్ వెలగటం ఆలస్యం అయిద్దో కానీ దేవుడు అంత కూడా ఆలస్యం చేయడు, వెంటనే స్పందిస్తాడు. కనుక హిజ్కియా ప్రార్థన చేశాడు, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నా కృపతో జ్ఞాపకం చేసుకో అని అతడు కన్నీరు విడిచుచు దేవుణ్ణి వేడుకొనగా దేవుడు వెంటనే స్పందించాడు. యెషయా ప్రవక్తతో మాట్లాడాడు. యెషయా ఆ వీధి గుమ్మాలు కూడా పూర్తిగా దాటలేదు, వెంటనే తిరిగి వచ్చాడు. దేవుడు హిజ్కియాతో యెషయా ద్వారా మాట్లాడాడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేశాను. హిజ్కియా ప్రార్థన చేయటం ఆలస్యం, ఇంకా ఆమేన్ అని కూడా అన్నాడు. వెంటనే దేవుడు ఆమేన్. హిజ్కియా ప్రార్థన చేయటమే తరువాయి. ప్రియ సోదరుడా, ప్రియ సోదరు, నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఒకడు ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు ఒకడు ఉన్నాడు. నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీ ప్రార్థనలు సఫలం చేసే దేవుడు ఉన్నాడు. కానీ లోపం ఎక్కడుందంటే మనమే ప్రార్థనను చేయలేని వారంగా ఉంటుంది. ఇది రెండో. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఆపత్తి కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము,
నేను నిన్ను విడిపించగలను, నీవు నన్ను మహిమపరచు. కాబట్టి రెండవది, ఎవరైతే ప్రార్థించేవారుగా ఉంటారో, దానియేలు గొప్ప ప్రార్థన పరుడు, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. యథాప్రకారముగా తన ఇంటికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరవబడి ఉండగా అనుదినము మున్నాడు యథాప్రకారముగా అతడు తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. మున్నాడు ప్రార్థన చేశాడు. సింహాల బోనులో వేయబడతాడు అని తెలిసినప్పటికీ తన ప్రార్థన జీవితాన్ని, ప్రార్థన సమయాన్ని మార్చుకోలేదు, ప్రార్థన క్రమాన్ని మార్చుకోలేదు. మున్నారు మోకాళ్ళలోని దేవునికి ప్రార్థన చేయువాడు. అందుకనే దేవుడు అంటాడు, దానియేలు నువ్వు బహుప్రియుడవు. ఎవరంట? దానియేలు దేవునికి బహుప్రియుడు. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడు, ప్రార్థన ఎవరైతే చేసేవారుగా ఉంటారో వారు దేవునిని మహిమపరిచేవారుగా ఉంటారు. చివరి మూడో విషయాన్ని చూసి మనం ముగించుకున్నాం. చివరిగా సామెతలు 3వ అధ్యాయం. ఇక్కడ మహిమ అని లేదు కానీ ఘనత అని ఉందన్నమాట. మహిమ అన్న ఘనత అన్న ఒకటే ఇంచుమించుగా. చూడండి, సామెతలు 3వ అధ్యాయము 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఎవరిని కనపరచాలంటే యెహోవాను కనపరచడం అంటే మహిమపరచాలి. ఇది మూడో చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయంలో కూడా మనం చాలా వెనకబడి ఉన్నాము. ఏమంటూ ఉన్నాడు? నీ రాబడి అంతటిలో ఏముండాలంట? ప్రథమ ఫలము. ప్రథమ ఫలము అంటే మొట్టమొదటిది, శ్రేష్టమైంది, అతి విలువైంది దేవునికి మనం ఇవ్వాలి. ఎందుకని ఇవ్వాలి చెప్పండి? మనం ఎందుకు శ్రేష్టమైంది ఇవ్వాలి? ఎందుకు విలువైంది ఇవ్వాలి? ఎందుకు ప్రశస్తమైంది ఇవ్వాలి? ఎందుకు నాణ్యమైంది ఇవ్వాలి? ఎందుకు ప్రథమమైంది దేవునికి ఇవ్వాలి చెప్పండి? దేవుడు చెప్పండి, మీరు చెప్పారంటే గ్రేటే. ఎందుకు దేవునికి ఇవ్వాలి? ఒక్కటే ప్రశ్న అడిగాను. ఎందుకు శ్రేష్టమైంది మాత్రమే దేవునికి ఇవ్వాలి చెప్పండి? చెప్పండి. దేవునికి ఇష్టమైంది. ఓకే, ఇంకా ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. మీరు సీనియర్ విశ్వాసులు, నాకంటే సీనియర్లు మీరు. నేను ఈ మధ్య కొన్నాళ్ళ క్రితమే రక్షణ పొందా, ప్రభువుని గురించి తెలుసు. నాకంటే సీనియర్లు చెప్పండి. జాస్ట్రోకి ఇవ్వాలి. ఇవ్వాలి. ఎందుకు ఇవ్వమన్నాడు? సరే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకునేది ఎందుకు ఇవ్వాలంటే, దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి తన జ్యేష్ఠ కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి, ప్రియ కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించి ఆయన మన కొరకు అర్పణగా ఇచ్చాడు గనక మనం కూడా దేవునికి అటువంటి శ్రేష్టమైంది. కనుక ఇది చాలా ప్రాముఖ్యం. అప్పుడు ఏం జరిగిందంటే, మనం ఎప్పుడైతే మన రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, మన ఆస్తిలో భాగమును ఎప్పుడైతే దేవునికి ఇస్తామో వాటిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుందంట. చూడండి, ఒక ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి ఎటువంటిది ఇచ్చాడో, చాలా అద్భుతంగా రాయబడింది. ఆయన ఏమి ఇచ్చాడో చూడండి. దేవునికి ఇష్టమైంది, శ్రేష్టమైంది ఇచ్చాడంట. విశ్వాసమును బట్టి హేబేలు అని ఉంటుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎన్నో వచ్చిన చూడండి. హేబేలు ఇచ్చిన అర్పణను గురించి ఉంటుంది చూడండి.
కాదు నాన్న, హెబ్రీయులకు రాసిన పత్రికలో రాస్తాడు, హేబేలు కయీను కంటే చూడండి 4వ వచనం చదవండి. విశ్వాసం బట్టి హేబేలు నేను చెప్పాను కదా, కయీను కంటే శ్రేష్టమైన బలి చాలండి. అది శ్రేష్టమైనది దేవుని బట్టి అంట, విశ్వాసమును బట్టి. కాబట్టి మనం విశ్వాసమును బట్టి మనం దేవునికి హేబేలు వలె ఎటువంటిది ఇవ్వాలంట? శ్రేష్టమైనది. కొలింది అని ఆదికాండంలో ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు, దేవునికి ఎప్పుడూ కూడా మనం శ్రేష్టమైనది ఇవ్వటం నేర్చుకోవాలి. మన సమయం కూడా శ్రేష్టమైనది ఇవ్వాలి. మనం దేవునికి ఇచ్చే అర్పణ కూడా శ్రేష్టమైనది ఇవ్వటం చాలా ప్రాముఖ్యమైనది. మనం శ్రేష్టమైనది ఇవ్వకపోతే ఏమైందో తెలుసా? శ్రేష్టమైనది ఇవ్వకపోతే మనం దేవుని అగౌరవపరుస్తూ ఉన్నట్లు, దేవుని మనం కించపరుస్తూ ఉన్నట్లు, దేవుని మనం నిర్లక్ష్యం చేసినట్లే. చూడండి, మీకు మలాకీ గ్రంథంలో ఏమని రాయబడిందో చూడండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో చూడండి, నా మాట కాదు దేవుని మాట చూడండి. మలాకీ ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో ఏమని చెప్తున్నాడో చూడండి. ఒక్క నిమిషం, మలాకీ 3:10 చదవండి. 3:10. నా మందిరములో ఆహారము ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతులకు యెహోవా. అది దేవుని మాట, మనుషుడు పలికిన మాట కాదు. మీరు దాన్ని చులకనగా తీసుకోవద్దు, దాన్ని తేలికగా తీసుకోవద్దు. దేవుడు స్వయంగా పలికినటువంటి మాట. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగము అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఎప్పుడైతే మీరు అట్లా చేస్తారో అప్పుడు మీరు ఇట్లా చేసి మీరు నన్ను శోధించిన ఎడలా ఏం చేస్తాడంటే ఆయన ఆకాశపు వాకిళ్లను, అది వాగ్దానం. మీరు ఇది చేసి దేవుణ్ణి అడగండి. అయ్యా నువ్వు వాగ్దానం చేస్తావు కదా, చేయకుండా అడగొద్దు. చేయకుండా అడిగితే జవాబు రాదు. దేవుడు వాగ్దానం ఇది. మీరు అట్లు చేసి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను తెరచి పట్టజాలని దీవెనల మీద కుమ్మరిస్తానంటున్నాడు. కుమ్మరించడం అంటే ఏంటో తెలుసా? అది మామూలు విషయం కాదు. ఇంక ఏమి మిగలవన్నమాట ఆయన దగ్గర. అట్లా ఆయన కుమ్మరిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక మనం ముగించుకుందాం, టైం అయిపోయింది. 3 విషయాలు మనం ప్రాముఖ్యంగా